కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. హైదరాబాద్ నగరం హెల్త్ హబ్ గా రూపుదిద్దుకుందని అన్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని రెనోవా ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ రోబోటిక్ సర్జరీ యంత్రాన్ని నూతనంగా ఏర్పాటు చేశారు. ఆసుపత్రి ఎండీ శ్రీధర్ పెద్దిరెడ్డి, ఆర్థోపెడిక్ నిపుణులు సుహాస్ మాస్లోమణితో కలిసి మంత్రి పొంగులేటి ప్రారంభించారు. ఇతర దేశాల రోగులు సైతం ఆధునిక వైద్య చికిత్స నిమిత్తం నగరానికి వస్తున్నారంటే ఇక్కడ సేవలు ఏ స్థాయిలో అందుతున్నాయో అర్థం చేసుకోవచ్చని అన్నారు. నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఫోర్త్ సిటీని అభివృద్ధి చేస్తున్నామని, ఫోర్త్ సిటీలో ప్రైవేట్ సంస్థలు సైతం భాగస్వామ్యం కావాలని కోరారు. ఆర్థోపెడిక్ సమస్యలతో బాధపడుతున్న వారికి అత్యాధునిక వైద్య చికిత్సలు అందించేందుకు నూతన యంత్రాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు సుహాస్ తెలిపారు. హైదరాబాద్ అంటేనే మెడికల్ హబ్. దేశంలోనే కాదు ప్రపంచంలో ఉండే అనేక దేశాలకు సంబంధించిన పేషెంట్లు మీకు మంచి ట్రీట్మెంట్ ఈ ప్రపంచంలో ఎక్కడ దొరుకుతుంది అంటే డెఫినెట్ గా కపుల్ ఆఫ్ కంట్రీస్ లో మన హైదరాబాద్ ని ఈనాడు ఐడెంటిఫై చేస్తున్నారు. ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, ఏ సెక్టార్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్నా డెఫినెట్ గా ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ థింక్ చేసేది మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ వస్తుందా లేదా, దాంతో పాటు మనం ఇచ్చే సర్వీస్ పబ్లిక్ సాటిస్ఫై అవుతుందా లేదా. ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ తీసుకోవడం కంటే కూడా పబ్లిక్ సాటిస్ఫాక్షన్ మీదనే ఏ మేనేజ్మెంట్ అయినా ఎక్కువ ఫోకస్ చేస్తుంది. అలా చేసే దాంట్లో ఈ రెనోవా గ్రూపు గతంలో ఉంది, భవిష్యత్తులో కూడా ఉండాలని ఈరోజు రెనోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ అండ్ రోబోటిక్ సర్జరీ, అదేవిధంగా రెనోవా రోబోటిక్స్ ఇక్కడ రెనోవా సెంచరీ హాస్పిటల్లో లాంచ్ చేయబడింది. మేము నలుగురం సర్జన్స్, నా పేరు డాక్టర్ ఏబి సుహాస్ మాస్లమని, డాక్టర్ అనూప్ రెడ్డి, డాక్టర్ హిమకాంత్ అండ్ డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి. ఆర్థోపెడిక్స్కి సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా మా నలుగురు ద్వారా మనము ఇక్కడ రెనోవాలో సేవలు అందిస్తున్నాము. ఈరోజు ప్రత్యేకంగా రెనోవా రోబోటిక్స్ మనం ఈరోజు లాంచ్ చేశాము. మీడియా ద్వారా మేము అందరికీ చెప్పేది ఏంటంటే నెక్స్ట్ 100 సర్జరీస్ ఏదైతే మేము ఇక్కడ రెనోవా హాస్పిటల్లో చేయబోతున్నామో రోబోటిక్స్కి ఏ ఛార్జ్ లేకుండా 1 lakh ఏదైతే ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తామో అది కంప్లీట్గా తీసేసి ఓన్లీ మాన్యువల్ సర్జరీ ప్రైస్కి మేము ఇక్కడ నీ రీప్లేస్మెంట్ చేయబోతున్నాము. సో ప్రజలందరికీ ఇది ఒక ఇన్విటేషన్. మీరు ఎవరైతే మీకు ఎక్స్ట్రా ఖర్చు అని అనుకొని సర్జరీస్ చేయించుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి ఆపర్చునిటీ. మీరు ఇక్కడ హాస్పిటల్కి రావచ్చు. ఇక్కడికి వచ్చి మీరు ఈ సదుపాయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను.